వాళ్ళు మన గాడ్ సిస్టాన్ని అంతం చేసినట్టున్నారు. మనం వాళ్ళని ఆపకపోతే వెంటనే టవర్లోకి వచ్చేస్తారు. దాని గురించి నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. వాళ్ళను అడ్డుకోవడానికి కావలసిన ఏర్పాటు చేశాను. మనం వచ్చేసాం. రండి వెళ్దాం. అందరం కలిసే ఉండాలి మిత్రులారా. ఏంటది? నా బాడీ వెయిట్ గా ఉంది. నాకు తెలిసి గ్రావిటీలో మార్పులు ఏర్పడుతున్నాయి. అందుకు అవకాశమే లేదే. జూలియన్, నువ్వా? ఎందుకు ఇలా మారిపోయావు? దీన్ని దాటి మీరు ఎవ్వరూ వెళ్ళకూడదు, అర్థమైందా? దయచేసి ఆపు జూలియన్. నీకేమైంది? ఎందుకని నువ్వు మాకు అడ్డొస్తున్నావు? ఎందుకంటే ఇప్పుడు అడ్డుకోవడమే నా పని. ఇదే నీ నిర్ణయమా? నిన్ను మేమేం చేయకూడదనుకుంటే మర్యాదగా మా దారి కట్టి తప్పుకో. జూలీ మమ్మల్ని ఆపితే అది మేం చూసుకుంటాం. మీరందరూ టవర్ వైపుగా వెళ్ళండి. సోఫీ, వేల్స్, దీని గురించి మాట్లాడడానికి మనకి సమయం లేదు. ఇది వాళ్ళు చూసుకుంటారు. మనం ఇప్పుడు బయలుదేరదాం. కియోయా, ఓకే, మీరు జాగ్రత్తగా ఉండండి. త్వరగా వచ్చేస్తాం. వేల్స్, సోఫీ, నన్ను ఎదిరించాలని మీరిద్దరూ నిర్ణయం తీసుకున్నారా? నువ్వు గనక జిగ్రాడ్ చెప్పినట్టు విన్నావంటే మాకు ఇది తప్ప మరో మార్గం లేదు. నువ్వు ఇలా ఎందుకు చేస్తావు జూలియన్? అసలు జిగ్రాట్ కోసం పని చేయాలని నీకెలా అనిపించింది? ఎందుకంటే ఇప్పుడు నేను మీకు తెలిసిన ఆ పాత జూలియన్ని కాను. నేను ఏ రోజైతే అవమానపడ్డానో ఆ రోజు నుంచి నువ్వు చాలా బలహీనతుడివి. నీ కాన్సర్న్, ఫ్యామిలీ బిజినెస్ అన్నీ ఇప్పుడు నా చేతిలోకి వచ్చాయి. హేడిసి, నో, నీ ఫ్యామిలీ కోసం పనిచేసే అన్ని కంపెనీస్, స్థలాలు, ఆస్తులు అని మీ ఫ్యామిలీకి సంబంధించిన అన్నీ కూడా ఇప్పుడు మా సొంతమయ్యాయి. ఇప్పుడు మీకంటూ ఏదీ లేదు. అలా జరగడానికి వీల్లేదు. ఇది ఎలా సాధ్యమైంది? నువ్వు నమ్మకపోయినా నేను చెప్పేదే నిజం. నీ కథ ముగిసింది. కానీ నేను మనస్సాక్షి లేనివాడిని కాదు. ఒకవేళ నేను చెప్పిన మాట విని నువ్వు నడుచుకుంటే కాన్సర్న్ ఫ్యామిలీలో నీకున్న మంచి పేరును కాపాడడానికి నేను ప్రయత్నం చేస్తాను. నీకిష్టమేనా? ఇప్పుడు నాకంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు. విరిగిపోయిన వస్తువులకి ఏ రోజు విలువ లేదు. నిన్ను నువ్వే ఇబ్బంది పెట్టుకోకు. జరిగిన దానికి నిన్ను నువ్వే కోల్పోకు జూలియన్. ఏది ఏమైనా నీకు మేమిద్దరం ఉన్నామన్న సంగతి మర్చిపోకు. ఇక మీతో మాట్లాడడానికి నా దగ్గర ఏ విషయమూ లేదు. మీరిద్దరు ముందు ఇక్కడి నుంచి బయలుదేరండి. ఏం చేస్తున్నావు జూలియన్? సరే, ఇప్పుడు ఎటువైపు వెళ్ళాలి? ఒక నిమిషం ఉండండి. మీరు ఎటువైపు వెళ్ళాలో నేను చూసి చెప్తా. ఇలా జరిగే ప్రసక్తే లేదు. వీళ్ళు ఇక్కడే ఉన్నారు. సిద్ధం కండి. ఇప్పుడు దాడి చెయ్యండి. త్వరగా కానివ్వు మడోకా. కొంచెం త్వరగా పూర్తి చేస్తే బాగుంటుంది. ఒక్క నిమిషం ఆగండి, పూర్తి అయిపోతుంది. నువ్వు పెద్ద తప్పే చేస్తున్నావు జూలియన్. నాకు వాళ్ళు ఇచ్చిన పని మిమ్మల్ని అంతం చేయమని. అందుకని నాకు వేరే దారి లేదు. నన్ను ఎదిరించే శక్తి లేని వాళ్ళు అంతమైపోతారు. నన్ను ఎదిరించి పోరాడిన వాళ్ళందరికీ ఖచ్చితంగా ఓటమే సొంతం అవుతుంది. జూలియన్, నువ్వు చాలా తప్పుడు అంచనా వేస్తున్నావు. నాకిప్పుడు మరో మార్గం లేదనుకుంటాను. మనం మొదలు పెడదాం సోఫీ. జాయిన్ స్పెషల్ మూవ్ సీరియస్ గ్రాండ్ బెటాలియన్. నేను చెప్తున్నది విను. నువ్వు చేస్తున్నది పెద్ద తప్పు జూలియన్. మాట్లాడటం ఆపు. ఇప్పుడు బ్లాక్ ఎక్స్కాలిబర్. జూలియన్, ద షైన్. నువ్వు హేడిస్ చేతి బొమ్మవైపోయావు కదా. ఇప్పుడు ఒంటరిగా నీ పాత స్నేహితులతో గొడవ పడుతున్నావా? నిజం చెప్పాలంటే నిన్ను నువ్వు కోల్పోయావు జూలియన్ కాన్సర్న్. అనవసరంగా మాట్లాడకు.
నీలాంటి వాడితో మాట్లాడడం కూడా టైం వేస్ట్. నువ్వు ఇలా చేసి ఉండకూడదు. తప్పకుండా నిన్ను ఓడిస్తాను. దశాయన్ తను చెడ్డవాడు కాదు. ఓ ఏంటిది? ఇక్కడ సెక్యూరిటీ టైట్ గా ఉంది, నేను లోపలికి వెళ్ళలేకపోతున్నా. తప్పించుకోవడానికి దారి లేదంటే మనం ఇక్కడ ఇరుక్కుపోతాం. అవును, నువ్వు ప్రయత్నిస్తూనే ఉండు. ఇందులో చెక్ చేసినంత వరకు హై లెవెల్ ఆఫ్ ఎనర్జీ ఇచ్చే చోటు ఒకటి ఉంది. నాకు తెలిసి ఖచ్చితంగా అదే స్పైరల్ కోర్. అది టవర్ బేస్మెంట్ లో ఉంది. అంటే ఖచ్చితంగా అక్కడే టోబీ కూడా ఉండాలి, కరెక్టా? కానీ తనున్న కరెక్ట్ అయిన చోటు తెలియలేదు. మనకంత టైం లేదు. మనం ఎప్పుడు బేస్మెంట్ కు వెళ్లాల్సిందే. అర్థం అవుతోందా? నేను వస్తున్నాను టోబీ, ఇంకాసేపు ఆగు. పూర్తయింది. అయిపోయింది, పదండి వెళ్దాం. ఒక నిమిషం, దిశాయన్ ఎక్కడా? దశాయన్ నాకు తెలీదు. మనం చూసినప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాడు? ఓ అలా చూడండి, అక్కడున్నాడు. తను జూలియన్ తో పాటు బ్యాటిల్ చేయబోతున్నాడా? మనకి సమయం లేదు జింగా. నా మాట విను, మనం ఇక్కడ నుంచి బయలుదేరాలి. అది నిజమే. దశాయన్ తనని తాను కాపాడుకోగలడు. ఓకే, మనకు వేరే దారి లేదు. రండి వెళ్దాం. నీతో బ్యాటిల్ చేసే అవకాశం నాకు చివరికి దొరికింది జూలియన్. నీతో బ్యాటిల్ చేయకుండా ఛాంపియన్షిప్స్ లో నుంచి ఎలిమినేట్ అయిపోయానని చాలా బాధపడ్డాను. కానీ ఇప్పుడు నాకు అవకాశం తిరిగి వచ్చింది. బేలెన్ టెంపుల్ శిఖరంలో సాధించిన వాడిని నేను ఇప్పుడు ఓడించబోతున్నాను. 4000 సంవత్సరాలు చరిత్ర కలిగిన ఆ చోటుని నువ్వు ఎంతైతే అవమానపరిచావో అంతకంటే ఎక్కువగా నిన్ను ఓడించి నేను అవమానపరుస్తాను. అప్పుడు నేను నీలా ఏమీ లేనివాడిని అవుతాను. నువ్వు నీ జీవితంలో చెయ్యకూడని పెద్ద తప్పు చేశావు. ఇక వెళ్ళు డిస్ట్రాయర్. నువ్వు ఎప్పుడు ఇలా తప్పించుకుంటూ ఉండలేవు. సరైన సమయం ఇదే, దాన్ని అంతం చేయి. ఏం జరుగుతుంది? రాక్సురాఫా రబ్బర్ వింగ్ అటాక్స్ ని అబ్జర్వ్ చేసి దాన్ని తిరిగిస్తుంది. కాబట్టి నువ్వు నీ బ్రూట్ ఫోర్స్ ని మాత్రం ఉపయోగించి నన్ను ఓడించలేవు. స్పెషల్ మూవ్, స్టార్మ్ సర్జ్. డెస్ట్రాయర్ ఓడిపోయిందా? నువ్వు శక్తివంతమైన వాడివే దశాయన్. కానీ ఈ ప్రపంచంలో గ్రావిటీ డిస్ట్రాయర్ కి మాత్రమే స్ట్రాంగెస్ట్ ఆర్మ్ ఉందని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఈ అటాక్ దాన్ని ఆపుతుందని నేను అనుకోను. నీకంతా తెలుసు. ఈ పోటీ చాలా ఆసక్తికరంగా మారుతోంది. నాకు తెలిసినంత వరకు నీలో ఉన్న ఆ బ్లేడ్ స్పిరిట్ ఇంకా నిన్ను వదిలేసి వెళ్ళలేదు. వెళ్ళి దాడి చేయి జురాఫా. అది డెస్ట్రాయర్ అటాక్ పవర్ కి ఈక్వల్ గా ఉంది. సాధారణ డిఫెన్స్ పవర్ కంటే ఇది కాస్త ఎక్కువగానే ఉంది. తనలో అతి భయంకరమైన ప్రతిభ. ఏదేమైనా సరే, నేను ఎలాంటి వ్యక్తితో అయితే పోటీ పడాలనుకుంటున్నానో నువ్వు అలా పోటీ పడడం లేదు. కాబట్టి ఇప్పుడు నువ్వు నా సమయాన్ని వృధా చేయకుండా నీ నిజ స్వరూపాన్ని చూపించు జూలియన్. కౌంటర్ మూవ్, ఐస్ ఆఫ్ మెడ్యూసాని తెరు. రాయిగా మారిపో జరాఫా. జురాఫా డార్క్నెస్ లోకి మునిగిపో దశాయన్. జురాఫా ప్రయత్నించకు. నీ దగ్గరున్న అటాక్ ని అబ్జర్వ్ చేసే రబ్బర్ వింగ్స్ కూడా ఏమీ చెయ్యలేవు. గ్రావిటీ నిన్ను ఎదిరించేటప్పుడు ఎక్కడికి తప్పించుకుంటావు? నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు. మరి ఇంత త్వరగా నిర్ణయానికి రాకూడదు. ఇప్పుడు నువ్వు అసలు ఏం చేస్తున్నావు? ఈ సృష్టి మొత్తంలో ప్రతి చిన్న వస్తువుకున్న శక్తికి కూడా ఒక ఫ్లో ఉంటుంది. మనలో ఉన్న సెన్సెస్ ని ట్రైన్ చేసినప్పుడు ఆ ఫ్లో ఫీల్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. నాకు అది కనిపించింది. ఈ వ్యూహం నాకు అర్థమైంది. డిస్ట్రాయర్ జురాఫా ఫ్లోయింగ్ డాష్.
ఏంటదే? ఐస్ ఆఫ్ మెడూసా ఏం చెయ్యలేదా? నేను నమ్మలేకపోతున్నాను. ఆ పవర్ ఎంత శక్తివంతమైందైనా సరే దాని ఫ్లోని సరిగ్గా అర్థం చేసుకోగలిగితే అప్పుడు భయపడాల్సిన అవసరం ఉండదు. ఇదే 4000 సంవత్సరాల నుంచి బేలిన్ టెంపుల్లో నేర్పిస్తున్నారు. చిత్తడి చేయి స్ట్రాంగ్ అంబరాజ్. ఇలా జరగకూడదు. నేను అస్సలు ఓడిపోను. ఓడిపోకు డెస్ట్రాయర్. నీ శక్తి ఏంటో దానికి చూపించు. గో గ్రావిటీ బ్రేక్. ఏంటి డెస్ట్రాయర్, నీకు ఈ పవర్ సరిపోతుందా? సాలిడ్ ఐరన్ బాల్. ఆ అటాక్ నుంచి తప్పించుకున్నావా? 4000 సంవత్సరమైన పురాతన బెర్లిన్ టెంపుల్ ని రక్షించుకుంటూ వచ్చిన టెక్నికే ఈ అటాక్ నుంచి నాకేమీ కాకుండా నన్ను రక్షించింది. నిన్ను ఓడించడం వీలు కాదని ఎంతో మంది చెప్పడం నేను విన్నాను. నన్ను నేను చూసుకున్నట్టు అనిపిస్తాను. నిన్ను చూసుకుంటున్నట్టుందా? అయితే దీనికి సమాధానం చెప్పు. నీకింత శక్తి సామర్థ్యం ఉన్నప్పుడు ఎందుకు నువ్వు వెళ్ళి ఏడిస్కి బానిసవయ్యావు? నీకేమీ తెలీదు. అది చెప్పినా అర్థం చేసుకోలేవు. ఓడిపోయిన తర్వాత కూడా బెర్లిన్ టెంపుల్ వీరుడని చెప్పుకుని తిరగడం ముందు నువ్వు ఆపు. కాంజన్ ఫ్యామిలీ ఇంతవరకు ఎన్నడూ ఓడిపోలేదు. నాకు గెలవడం అనేది ఊపిరి పీల్చుకున్నట్టు. నాకు బేబ్లేడ్ ఈ ప్రపంచాన్ని కంట్రోల్ చేయడానికున్న ఇంకొక దారి. కానీ నా దగ్గర ఉన్నదంతా నేను ఈ బేబ్లేడ్ వల్లే కోల్పోతానని అస్సలు అనుకోలేదు. ఒక్క చోట ఉండడం వల్ల నా దగ్గర ఉన్నదంతా నేను కోల్పోవాల్సి వచ్చింది. ఇంతకు ముందు నా జీవితంలో ఎప్పుడు నేను చూసింది గెలుపుని మాత్రమే. కానీ బేబ్లేడ్ వల్ల నేను ఒక ఓడిపోయిన మనిషిగా నిలిచిపోయాను. అంటే దీనికి బేబ్లేడే కారణం అంటావా? ఇప్పుడు నా జీవితంలో అవమానం తప్ప ఇక ఏమీ లేదు. అందరి ముందు అవమానపడ్డం ఎలా ఉంటుందో నీకు తెలియదు. నేను ఎంత అనుభవించానో తెలుసా? నో, నాకు తెలియదు. నీకు తెలియదు కదా. అది మాత్రమే కాదు, బేబ్లేడ్ గురించి ఏమీ తెలియని ఒక వ్యక్తి ఫీలింగ్స్ నాకు ఎప్పటికీ అనవసరం. నేను చూడ్డానికి నీలాగే ఉన్నానని చెప్పావు కదా, అది నాకు అవమానం. నువ్వు చెప్పింది తప్పు. జూలియన్ కాంజన్, బేబ్లేడ్ కోసం ఎన్నో సంవత్సరాలుగా మా జీవితాన్ని త్యాగం చేశాం. మా జీవితాన్ని మేము బేబ్లేడ్ కోసం అంకితం చేశాం. ప్రతిరోజు మేము బేబ్లేడింగ్ కోసం ట్రైనింగ్ తీసుకుంటూనే ఉన్నాం. నీకు సంబంధించి బేబ్లేడింగ్ అంటే కేవలం డబ్బు సంపాదించడానికి, ప్రపంచాన్ని స్వాధీనం చేసుకోవడానికి అనుకున్నాం. కానీ అది తప్పు. నేను నువ్వు ఎప్పటికీ ఒకటి కాము. ఎందుకని అసలు నీకు బేబ్లేడ్ అంటే అంత ప్రేమ? జూలియన్, నువ్వు ఒక బ్యాటిల్లో ఓడిపోయినంత మాత్రాన నీ జీవితంలో అన్ని కోల్పోయావనుకుంటున్నావా? అదే నిజం. ప్రతిరోజు ప్రతి బ్యాటిల్ గెలవడం ఎవరి వల్ల కాదని గుర్తుంచుకో. ఓడిపోయినా సరే మళ్ళీ లేచి ప్రయత్నించడమే వీరుడి లక్షణం. దశాయన్, ఇదే నీ మొదటి ఓటమి. ఈ ఒక్క ఓటమి వల్ల నువ్వు 4000 సంవత్సరాలుగా తెచ్చుకున్న పేరు ఏం పోదులే. అర్థం చేసుకో. ఏంటి దిశాయన్, అన్ని బాధ్యతలను నువ్వే తీసుకోవాలని ఏమీ లేదు. ఒక ఆలోచన. ఇప్పటి నుంచి మనం ఈ ప్రదేశానికి ఎంత మంచి చేయగలమో అంత మంచి చేద్దాం. అది నిజమే. బేలిన్ టెంపుల్ కి మనం అందరం కలిసి కొత్త చరిత్రని సృష్టిద్దాం. నీ పరిస్థితి నాకు అర్థమవుతోంది. నువ్వు ఒక బ్యాటిల్లో ఓడిపోయినా సరే మళ్ళీ లేచి ఇంకో బ్యాటిల్లో గెలవడానికి ప్రయత్నించాలి. నా స్నేహితులు నాకు నేర్పించిన బేస్ స్పిరిట్ ఇదే. మా బెర్లిన్ టెంపుల్ 4000 సంవత్సరాల చరిత్రని అలాగే కొనసాగిస్తున్నామంటే దానికి కారణం కూడా ఇదే. మాట్లాడడం ఆపు. నేను నమ్మే స్నేహితులు నాకు తోడుగా ఉన్నంత వరకు నేను ఎప్పుడు ఓడిపోను. ఒకవేళ ఓడిపోయినా సరే మళ్ళీ లేచి గెలవడానికి ప్రయత్నిస్తాను. ఇదే నీ సమస్య జూలియన్. ఇదే నీ బలహీనత. నువ్వు ఇలా ఉన్నంత వరకు నన్ను నువ్వు ఓడించలేవు. స్పెషల్ మూవ్, స్టార్మ్ సర్జ్. నేను వీకే. ఖచ్చితంగా నేను వీకే. నా కథ ముగిసిపోయిందా ఏంటి? ఎందుకంటే నా జీవితంలో ఇక ఏమీ లేదు. నా వల్ల ఏ ప్రయోజనమూ లేదు. నువ్వు ఓడిపోలేదు జూలియన్. ముందు నిన్ను నువ్వు నమ్ము జూలియన్. నువ్వు గెలవగలవు, నాకు ఆ నమ్మకం ఉంది. నాకు తెలిసిన జూలియన్ ఇంత త్వరగా ఓడిపోయే రకం కాదు. లేచి నిలబడి పోరాడు జూలియన్. మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారా?
నన్ను ఇంకా నమ్ముతున్నారా? నేను సిగరెట్ మాట విని మీ ఇద్దరిని అంతం చేద్దామని వచ్చాను. అసలు మీరు ఇక్కడ ఉండకూడదనుకున్నాను. ఆ విషయం మీ ఇద్దరికి కూడా తెలుసు. జిగ్రాత్ గురించి నాకు ఎలాంటి దిగులు లేదు. నీ ఫ్యామిలీ గొప్పతనం గురించి కూడా దిగులు లేదు. అది మనకి ఏ రకంగానూ సహాయపడదు. మనందరం స్నేహితులం జూలియన్. నా స్నేహితులు? మేమందరం నీతో స్నేహం చేయడం కాన్సన్ ఫ్యామిలీ కోసం కాదు జూలియన్, అర్థం చేసుకో. నువ్వు ఎక్స్కాలిబర్ కి నాయకుడివి జూలియన్ కాన్సన్. నువ్వు మా అందరికి నాయకుడివి. అవును, మనమందరం ఎక్స్కాలిబర్స్, అర్థం అవుతుందా? నిజమైన ఇన్విన్సిబుల్ స్వార్డ్. సోఫీ, వేన్స్, జూలియన్. జూలియన్. అయితే నేను జీవితంలో మొత్తం కోల్పోలేదు. నేను నా జీవితంలో నా కోసం ఆలోచించడానికి ఎవరూ లేరనుకున్నాను. కానీ నా కోసం నా స్నేహితులు ఇంకా ఉన్నారు. నిజమే, వెళ్ళు. నువ్వు ఓడిపోలేదు జూలియన్. ఖచ్చితంగా నేను ఓడిపోను. కాన్జన్ ఫ్యామిలీ కోసమైనా నేను గెలిచి తీరుతాను. నన్ను ఇంకా నమ్ముతున్న నా స్నేహితుల కోసమైనా నేను గెలిచి తీరుతాను. అదంతా నిజమే. నేనే జూలియన్ కాన్సన్. ఎక్స్కాలిబర్ కి నేనే నాయకుడిని. జూలియన్. మనం మొదలు పెడదాం షాయన్. ఈ పోటీ అసలు ఇప్పుడే మొదలవుతోంది. అయితే మంచిది. నేను ఎలాంటి వాడితో పోటీ పడాలనుకున్నాను అలాగే వచ్చాం. టీమ్ క్యాలిబర్ కొత్త పోరాటం ఇప్పటి నుంచే మొదలవ్వబోతోంది. ఇప్పుడు నేను ఓడించి నా గెలుపుని నేను మళ్ళీ మొదలు పెడతాను. ఇప్పుడు నీ మాటలు నాకు నచ్చాయి మిత్రమా. కమ్ ఆన్. ఇప్పుడు వెళ్ళు, గ్రావిటీ డిస్ట్రాయర్. ఇంకా ఇది పూర్తవ్వలేదు. పట్టు వదలకు జరాఫా. నువ్వు సాధించగలవు జూలియన్. నీ సత్తా ఏంటో చూపించు. వెంటనే ఈ బ్యాటిల్ నేను ఫినిష్ చేస్తాను. కమ్ ఆన్ జూలియన్. జరాఫా. Destroyer. Special move, Black Excalibur. Special move, Crushing Blast. Destroyer. జూలియన్. నేను మళ్ళీ ఓడిపోయాను కదా. నన్ను వీక్ అని అందరూ అంటారు. అది నిజమేనా? విరిగిపోయిన ఖడ్గాన్ని కూడా మనం అతికించొచ్చు. ఖచ్చితంగా ఒక కొత్త ఎక్స్కాలిబర్ వస్తుంది, ఇంకా శక్తివంతంగా. జూలియన్. త్వరగా రండి, ఇంకాసేపు ఓర్చుకో టోబీ.